అందరికీ నమస్కారం అండి. నేను మీ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈ రోజు మనం ట్యూమర్స్ గురించి మాట్లాడుకుందామండి. అసలు ఈ ట్యూమర్స్ అంటే ఏంటి, అసలు ఈ ట్యూమర్స్ ని క్యాన్సర్ అని అనొచ్చా మనం అని చాలా మందికి డౌట్ ఉంది. కొంతమంది కామెంట్స్ కూడా పెట్టి ఉన్నారు. సో ఈ ట్యూమర్స్ అన్నా ఈ క్యాన్సర్ అన్నా ఏంటి, వీటికి సంబంధం ఏంటి, రెండు ఒకటేనా అని అడిగారండి. సో నేను చెప్తాను దీని గురించి. సో ఫస్ట్ ఈ ట్యూమర్స్ అంటే గడ్డలు. సో ఈ గడ్డలు అంటే ఏంటి అని అంటే లైక్ మనకి చీము గడ్డలు, లైక్ కండ కూడా మనకి ఒక ట్యూమర్ లా ఫామ్ అవుతూ ఉంటుంది ఒకటి. అండ్ కొంత వచ్చేసి బ్లడ్ రక్తపు గడ్డలు, ఇవన్నీ కూడా మనకి శరీరంలో సో కొంత సెల్ డివిజన్ ద్వారా కొంతమందికి లైక్ సమ్ అదర్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇవి తయారవుతూ ఉంటాయి. అండ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే సో క్యాన్సర్ అనేది మనకి లైక్ మన బాడీలో సెల్ డివిజన్ అనేది విచ్చలవిడిగా అవుతూ ఉంటుంది ఒక్కోసారి. సో ఈ సెల్ డివిజన్ అనేది ఎక్కువగా అయినప్పుడు ఏంటంటే ఆ సెల్స్ అన్ని కూడా ఒక ముద్దలాగా తయారయ్యి మన బాడీలో ఏదో ఒక భాగంలో అది ఒక గడ్డలాగా తయారయ్యి అక్కడ ట్యూమర్ లా ఫామ్ అవుతుంటది. సో అక్కడ ఏంటంటే అది అలా కణితిలాగా తయారైనప్పుడు దాని చుట్టూరు ఉన్న ఏరియా ఏదైతే ఉంటుందో ఆ భాగంలో అదంతా కూడా ఇన్ఫెక్షన్ కి గురవుతుంది. సో ఇన్ఫెక్షన్ కి గురైన వెంటనే ఏమవుతుంది అని అంటే సో అక్కడికి మనకి బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో అప్పుడు ఏంటంటే సో అది మనకి ఆ పార్ట్ అనేది క్యాన్సర్ కి దారి తీసింది అని చెప్తాం. సో రెండు ఒకటే అండి. దీని గురించి ఎవరేం భయపడాల్సిన పని లేదు అండ్ ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు మీకు. దీనికి క్యాన్సర్ ఈ ట్యూమర్స్ అన్ని ఒకటే. కొన్ని ఏంటంటే నార్మల్ గా ఉండే చిన్నవి అయితే నాచురల్ గా క్యూర్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే అవి సీరియస్ స్టేజ్ లో ఉంటే కొంత టైం పడుతుంది క్యూర్ అవడానికి. సో ఈ క్యాన్సర్ సెల్స్ ని మనం అదుపులో చేసుకోవాలి అండ్ ఈ క్యాన్సర్ ని మనం తగ్గించుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉపవాసం అనేది ఉండడం అలవాటు చేసుకోవాలి. సో ఈ ట్యూమర్స్ అనేవి ఏంటంటే వచ్చిన తర్వాత వీళ్ళకి బాడీలో సింటమ్స్ అర్థమవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం లైక్ ఏదైనా చిన్నవి వస్తే మనం లెక్క చేయము కొంతమంది, సో ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో ఏంటంటే మనం ఇలాంటివి సిమ్టమ్స్ అనిపించినప్పుడు మనం కొంచెం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిదండి. సో ఈ ట్యూమర్స్ ని మనం ఎలా క్యూర్ చేసుకోవాలి, అసలు ఈ ట్యూమర్స్ మనకి బాడీలో ఫామ్ అయినట్టు క్యాన్సర్ ఉన్నట్లు మనకి సిమ్టమ్స్ ఏంటి అని ఈ రోజు మనం మాట్లాడుకుందాం. సో అవేంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లైక్ మనకి పెయిన్స్ వస్తుందండి, కొంచెం నీ పెయిన్స్, బాడీ పెయిన్స్ అనిపిస్తూ ఉంటది, ఆకలి వేయదు అండ్ హెయిర్ అనేది ఎక్కువగా ఫాల్ అవుతూ ఉంటుంటది. లైక్ మనకి వెంటనే హెడేక్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, మనకి డైజెషన్ ప్రాబ్లం రావడం ఇలా ఉంటది. సో ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనం డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఒకసారి మనం చెకప్ అనేది చేయించుకుంటూ ఉండాలి. లేదు అంటే మనం కొంత నేచురల్ గా మనం ఇంట్లోనే ఈ క్యాన్సర్ సెల్స్ ని మనం కంట్రోల్ చేసుకొని మనం దీని నుంచి బయటపడాలి అంటే నేను ఫస్ట్ ఇచ్చే మీకు టిప్ అండ్ నా సలహా ఏంటి అంటే మనకి మన స్ట్రెస్ లెవెల్స్ కానీ మన ఆలోచన విధానం కానీ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి. నాకు ఇలా అవుతుంది, నాకు ఇది అవుతుంది అని చెప్పి భయపడుతూ మనలో మనమే ఊహించేసుకుంటాం. సో క్యాన్సర్ ఉన్న వాళ్ళు అలా చనిపోయారు, వాళ్ళకి నోటి నుంచి బ్లడ్ వస్తుంది అని కొంతమంది భయపడుతుంటారు. ఓ క్యాన్సర్ వస్తే ఇంకా వాళ్ళకి చావే, ఇంకా వాళ్ళకి జీవితం అనేది ఉండదు, ఇంకా నేను మరిన్ని రోజులు బతకను ఇంకా అని చెప్పి వాళ్ళు చాలా ఎక్కువ ఊహించేసుకుంటూ ఉంటారండి. ఇదంతా తప్పు. క్యాన్సర్ వచ్చినా ఏ జబ్బు వచ్చినా, ఎందుకంటే ఈ జబ్బులు మనుషులు మనం భూమి మీద వచ్చాం కాబట్టి వచ్చాయి. సో అలాంటి వాటిని మనమే నేచురల్ గా తగ్గించుకోవాలి. దీని గురించి మనం భయపడకూడదు. కొంతమంది చాలా దూరం ఊహించేసుకుంటారు. ఇంకా పిల్లల్ని చూసి ఎయిడ్ చేయడం, భర్తలను చూసి ఎయిడ్ చేయడం, లేదంటే భర్తలకుంటే భార్యలను చూసి ఎయిడ్ చేయడం, చాలా అంటే లైక్ వాళ్ళ బాధ అలాంటిది. పాపం నేను దీన్ని తప్పనట్లేదు. సో అలాంటి డిప్రెషన్స్ లోకి వెళ్ళొద్దు ఎవరు కూడా. కొంత మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి, మనకి మనమే కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలండి, మనకి మనమే అన్నిటికీ నిలబడి ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడే మనకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మనకి దాన్ని ఎదుర్కొనే శక్తి అనేది ఉంటది. సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దేనికి భయపడొద్దు అండ్ మన బ్రెయిన్ ఎప్పుడప్పుడు బ్రెయిన్ వాష్ చేసుకోవాలి. అదేవిధంగా మన గట్ ని గానీ మన బాడీని గానీ ఎప్పటికప్పుడు మనం దాన్ని డిటాక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ క్యాన్సర్ సెల్స్ కంట్రోల్ అవ్వాలి అన్న, క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అని అన్న, ఈ ట్యూమర్స్ ఇవి ఒకవేళ బాడీలో ఎక్కడన్నా ఉన్నా సో అవి కరిగిపోవాలి అన్నా కూడా సో దానికి నేను మీకు ఒకటి చెప్తాను. సో అదేంటి అని అంటే వినండి. తిప్పతీగ ఐడియా ఉంది కదండి. సో ఈ తిప్పతీగ ఆకుల కషాయాన్ని ఉదయం సాయంత్రం ఒక హాఫ్ లీటర్ తాగొచ్చు. అండ్ ఇంకొకటి గాడిద గడ్డపాకు ఐడియా ఉంది కదండి కొంతమందికి. సో ఇది మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటది. సో ఈ గాడిద గడ్డపాకు రసాన్ని ఉదయం సాయంత్రం తాగుతూ ఉండాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి లైక్ హాఫ్ లీటర్ వాటర్ లో ఒక లెమన్ స్లైస్ పిండి వేసేసుకొని దాంట్లో 2 మింట్ లీవ్స్ వేసేసి ఒక స్పూన్ లైక్ మనం ఒరిజినల్ గా ఉండే జింజర్ ని తీసేసుకొని దాన్ని మెత్తగా ఇట్లా పిండేసేసి సో ఆ స్పూన్
ఆ జింజర్ రసాన్ని ఈ హాట్ వాటర్ లో కలిపేసేసుకుని ఒక స్పూన్ హనీ వేసేసుకొని గనక ఉదయం సాయంత్రం ఇవి లైక్ మనం 3 పూట్ల తాగేసి ఫుడ్ ఏమి తీసుకోకుండా ఉన్నట్లయితే మనకి బాడీలో క్యాన్సర్ సెల్స్ అన్ని మాడి మసైపోతాయి. సో మనకి ఈ క్యాన్సర్ బారి నుంచి మనం బయటపడవచ్చు. అదే విధంగా రాకుండా కూడా దీన్ని పాటిస్తే మనకి మన హెల్త్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదంటే ఉన్న వాళ్ళకి మెడిసిన్ కావాలన్నా స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ పౌడర్ అనేది కషాయంలా పెట్టుకొని తాగినా కూడా వాళ్ళకి రిలీఫ్ అనేది వస్తుంది. దీని గురించి ఎవరు భయపడాల్సిన పని లేదండి. సో నన్ను కన్సల్ట్ అవ్వాలి అంటే స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.